రవికుమార్ గారికి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. చాలా 20 సంవత్సరాల నుంచి పరిచయస్తుంది. చాలా ఆసక్తి అప్పటి నుంచి కూడా. ఈ దినాన ఈ విధంగా ఎన్నో పాటలు రాసింది. 10వ పాట దగ్గర 10వ పాటకి చేరుకున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఫోటో ఏమో నాది, నా గురించి మనిషి అందరి గురించి మాట్లాడుతున్నారు. అందరి గురించి మాట్లాడితే మరి రవికుమార్ గారు వందనాలని ముగించుకున్నారు. మంచిది. కొన్నిసార్లు గతం ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదేమన్నా మరి నాతో తనకున్న పరిచయం 2-3 నేను వెళ్ళేటువంటి దినాలు ఇవన్నీ ఎప్పుడు పురస్కరించుకుని ఏదో టైంలో నాతో కాంటాక్ట్లోనే ఉంటాడు. ఇలా సునీలతో పాటు చేశాను, రికార్డ్ చేశాను, అది రిలీజ్ చేయాలన్నది తప్పకుండా రావండి, తప్పకుండా చాలాసార్లు ఫోన్ చేశాను. సో ఇది నా రావడానికి మరి ఇప్పుడున్న సేవకుల్ని అందరినీ చూడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. విశేషం ఏంటంటే విదేశీయులు కూడా మన మధ్యలో చాలా సంతోషం. అలాగే మరి పిలిచినట్టునే వచ్చినటువంటి దైవజనులు పిలిచినయ్య గారు, వారికి వందనాలు. అలాగే రిచర్డ్ గారు, మరి రమేష్ గారు, ఏంటంటే నాకు జ్ఞాపకం లేదు కానీ వచ్చిన అందరికీ నాకు తెలియజేస్తున్నాను. అలాగే ఎంపీఎఫ్ డైరెక్టర్ జయ రాజు అంటే బెస్ట్ ఏమో అలాగే మన వచ్చిన చాలా సంతోషం. మరి వచ్చిన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఈ సీడీని మనం రిలీజ్ చేద్దాం, పాట రిలీజ్ చేద్దాం. పాట అనేకులకు దీవెనకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. మరి కాకినాడకు సునీల్ స్టూడియో ఆపత్ బాంధవులాగా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా సంతోషం. చాలా మంది సేవకులకు దీవెనకరంగా వారి పరిచర్య ఉంది, వాళ్ళ స్టూడియో కూడా ఉంది. కనుక చాలా స్టూడియోలు ఉన్నాయి కానీ మరి అందరూ సునీల్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలియదు. మాట మంచిదైతే మంచిది. సో దేవుని స్తుతిస్తున్నాను. ఈ పాట అనేక మందికి దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాను. ఈ రోజుల్లో పాటలను రికార్డ్ చేయడం ఒక ఎత్తు, షూటింగ్ చేయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం మరొక ఎత్తు. సో పాట ఎంత మంచిది అని చూడట్లేదు ఎవరు.